అందరికీ నమస్కారం అండి. ఇంట్లో ఆడపిల్ల ఉన్నట్లయితే ఆ ఆనందం ఎంతో వేరుగా ఉంటుంది. చాలా గారాబంగా ఆడపిల్లను పెంచుకుంటూ ఉంటారు. పెళ్లి చేసిన తర్వాత ఆడపిల్ల అత్తగారింటికెళ్ళిపోతుంది. అయితే పెళ్ళైన స్త్రీలు సామాన్యంగా తరచుగా పుట్టింటికెళ్తూ ఉంటారు. అలా పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలకు తల్లిదండ్రులు అనేక రకాల వస్తువులను కొనిస్తూ ఉంటారు. అయితే పుట్టింటి నుంచి కొన్ని వస్తువులను ఆడవాళ్ళు తెచ్చుకున్నట్లయితే పుట్టింటికి, మెట్టినింటికి కూడా మంచిది కాదు. పుట్టింటి నుంచి ఏ వస్తువులు తెచ్చుకుంటే కుటుంబానికి మంచి జరుగుతుంది, ఏ వస్తువులు తెచ్చుకున్నట్టయితే చెడు ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా పుట్టింటి నుంచి ఏ వస్తువులు తెచ్చుకోకూడదో తెలుసుకుందాము. వాస్తుశాస్త్రం ప్రకారము పుట్టింట్లో ఉన్న కొన్ని వస్తువులను స్త్రీలు పెట్టినింటికి తీసుకెళ్ళకూడదు. అలా గనక తీసుకెళ్ళినట్లయితే పుట్టింట్లో ఉన్న ఐశ్వర్యము నశించిపోతుంది. పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుంచి ప్రతి నెల ఒక్కసారైనా 1 కేజీ బెల్లం తెచ్చుకున్నట్లయితే పుట్టింటికి, అత్తగారింటికి కూడా చాలా కలిసొస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పుట్టింటి నుంచి పసుపు కుంకాలను తప్పకుండా తెచ్చుకోవాలి. పుట్టింటి నుంచి ఏ స్త్రీ అయితే పసుపు కుంకాలు తెచ్చుకుంటుందో, ఆ స్త్రీ యొక్క పసుపు కుంకాలు 10 కాలాల పాటు చల్లగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పుట్టింటి నుంచి తప్పనిసరిగా గాజులు తెచ్చుకోవాలి. ఈ గాజులు ఆకుపచ్చ కలరు, ఎరుపు రంగు అయితే చాలా మంచిది. అలాగే స్త్రీలు పుట్టింటి నుంచి ఏనుగు బొమ్మ తెచ్చుకున్నట్లయితే బాగా కలిసొస్తుంది. ఏనుగులున్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. అందుకే లక్ష్మీదేవి యొక్క చిత్రపటంలో ఎప్పుడూ పక్కన 2 ఏనుగు బొమ్మలుంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి మీద సిరుల వర్షం కురవాలి అంటే పుట్టింటి నుంచి తప్పకుండా 2 ఏనుగుల బొమ్మలను తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఏదైనా ఒక శుక్రవారం రోజు పుట్టింటి నుంచి గనక నెమలి పింఛం తెచ్చుకున్నట్లయితే ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. పెళ్ళైన స్త్రీలు పొరపాటున కూడా పుట్టింటి నుంచి ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఆవకాయ పచ్చడిలో నూనె ఉంటుంది, ఉప్పు ఉంటుంది. ఉప్పు తెచ్చుకున్నట్లయితే పుట్టింటి నుంచి లక్ష్మీదేవిని తీసుకొచ్చుకున్నట్లు అవుతుంది. నూనె గనక తెచ్చుకున్నట్లయితే పుట్టింటి వారికి, మెట్టినింటి వారికి మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు, గొడవలు ఏర్పడతాయి. అందువలన పుట్టింటి నుంచి ఆవకాయ పచ్చడి తెచ్చుకోవాలి అని అనుకున్నట్లయితే ఏదైనా డబ్బు వాళ్ళకిచ్చి అప్పుడు పచ్చడి తెచ్చుకోవాలి. తెల్ల నువ్వులు, పల్లీలు మొదలైన వాటిని పుట్టింటి నుంచి అస్సలు తెచ్చుకోకూడదు. గుమ్మడికాయను పుట్టింటి నుంచి మె గుమ్మడికాయను పుట్టింటి నుంచి అత్తగారింటికి తీసుకెళ్ళకూడదు. ఎప్పుడైనా పుట్టింటికెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేసిన తర్వాతనే పుట్టింటి నుంచి బయటికి రావాలి. చాలామంది స్త్రీలు పుట్టింటి నుంచి పాలు తెచ్చుకుంటూ ఉంటారు. పాలు గనక పుట్టింటి నుంచి తీసుకెళ్తే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. చాలామంది తల్లిదండ్రులు పుట్టింటి నుంచి కిరాణా వస్తువులు పంపిస్తూ ఉంటారు. అలా పంపించేటప్పుడు చింతపండు గాని, ఉప్పు గాని లేకుండా చూసుకోవాలి. అలాగే నూనె కూడా లేకుండా చూసుకోవాలి. కూరగాయలను ఎట్టి పరిస్థితిలో కూడా పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదు. ముఖ్యంగా కాకరకాయ, అలాగే మెంతికూరను ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళకూడదు. కుంకుడుకాయలు, కొబ్బరికాయలు తెచ్చుకోకూడదు. అలాగే పుట్టింటి నుంచి పూజా సామాగ్రిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకొచ్చుకోకూడదు. పదునైన వస్తువులు అంటే చాకులు, కత్తెరలు, పిన్నీసులు మొదలైన వాటిని పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా పుట్టింటి నుంచి వస్తువులు తెచ్చుకోవాలంటే ఏ వస్తువులు తెచ్చుకోవాలి, ఏ వస్తువులు తెచ్చుకోకూడదు అన్న విషయాలు తెలుసుకొని తెచ్చుకోవలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.